నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆరణేయ పర్వ అనే అనుపర్వలో భాగంగా యక్షుడు అలాగే యుధిష్ఠిరుల యొక్క సంవాదాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. యక్షుడు పలు ప్రశ్నలను అడగటం, దానికి యుక్తమైనటువంటి అనేక సమాధానాలను యుధిష్ఠిరుడు ఇస్తున్నాడు. అందులో యక్షుడు ఒక ప్రశ్నని తను అడిగాడు. కేనస్విద్ ఆవృతో లోకః కేనస్విన్న ప్రకాశతే కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం స గచ్చతి అని. అంటే లోకాన్ని ఆవరించి ఉన్నది ఏది? ఆవరణ అంటే ఉన్నది ఒకటి కానీ కనబడేది మరొకటి. అంటే ఉన్నదాన్ని కనబడకుండా చేసేదే దాన్నే ఆవరణం అంటారు. ఆ విధంగా ఆవరణగా ఉన్నది ఏది? దేని వలన అది అనగా లోకం అనేది ప్రకాశించటం లేదు, లేకపోతే లోపల ఉన్నటువంటి వస్తువు అందరికీ తెలిసి రావటం లేదు. మానవుడు మిత్రుల్ని ఎందుకు వదిలివేస్తాడు? స్వర్గానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అని ప్రశ్నించాడు. అందుకు సమాధానాన్ని యుధిష్ఠిరుడు అందిస్తూ, అజ్ఞానావృతే లోకః తమసాన ప్రకాశతే లోభాత్ త్యజతి మిత్రాణి సంగాత్ స్వర్గం న గచ్చతి. ఓ యక్ష, లోకము అజ్ఞానం చేత ఆవరింపబడి ఉన్నది. ఈ లోకమంతా కూడా మనం ఎన్నో వస్తువులను చూస్తూ ఉంటాం, వీటి కోసం ఎంతో తాపత్రయపడతాం. జీవితాంతం అనగా మన జీవితం మొత్తాన్ని కూడా ధారపోసి ఒక ఇంటిని కడతాం, లేకపోతే ఆస్తులను సంపాదిస్తాం. ఎందుకంటే ఇదంతా కూడా నాతో వస్తున్ననే భావనతో. కానీ అదంతా కూడా తథ్యం కాదు కదా. ఎందుకంటే అన్ని వస్తువులను ఇక్కడే వదిలి వెళ్ళవలసినదే. జగజ్జేతులుగా ఉన్నవారు అనగా ఎన్నో దేశాలతో యుద్ధం చేసి వాటితో జయాన్ని పొంది, అలాగే జగజ్జేతులుగా ఉన్నవారందరూ కూడా చివరికి ఖాళీ చేతుల్లోనే వెళ్ళారు. అందుకోసమే అటువంటి అజ్ఞానం చేత, అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇటువంటి అజ్ఞానం చేత లోకము ఆవరింపబడి ఉన్నది. ఈ అజ్ఞానం అనేది మనిషికి ఎప్పటి నుండో కూడా ఉన్నది. ఈ అజ్ఞానం అనే ఆవరణ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మోక్షాన్ని పొందుతాడు. అందుకోసమే వ్యాస భగవాన్ని ప్రార్థిస్తారు అందరూ కూడా. అదృశ్యమగ్నేయమతర్క్య రూపం కలిం విలీనం హృదయేఖిలస్య సచ్ఛాస్త్ర శస్త్రేణ నిహత్య శీఘ్రం పదం నిజం దేహి మహాజనస్య. ఓ పరమాత్మ, అందరి మనసులో అజ్ఞానం అనే కలిపురుషుడున్నాడు. అతన్ని తొలగించి మాకు సుజ్ఞానాన్ని మాకు దయచేసి తర్వాత మాకు మోక్షాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి అజ్ఞానం చేత సమస్త లోకం కూడా ఆవరింపబడి ఉన్నది. అలాగే తమోగుణం వలన మాత్రమే అది తను స్వాభావికమైనటువంటి ప్రకాశాన్ని పొంది ఉన్నది. అలాగే మరొక ప్రశ్నను కూడా అడిగాడు, దేని వలన మిత్రులను తను వదిలివేస్తాడని. దానికి కారణం అనేది లోభము. లోభం అనే దుర్గుణం వలన తను మిత్రులను కోల్పోతాడు. దేని ద్వారా స్వర్గాన్ని పొందడు అంటే దానికి చెప్పాడు, ఆసక్తి దూరమై స్వర్గాన్ని తను కోల్పోతూ ఉన్నాడు. ఎప్పుడైతే తనకు ఆసక్తి కలుగుతుందో, స్వర్గాన్ని పొందాలనే ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో అప్పుడు దానికి యుక్తమైనటువంటి కర్మలను చేస్తాడు, సత్కర్మం చేసి తద్వారా స్వర్గాన్ని పొందుతాడు. కానీ ఆ ఆసక్తి అనేది దూరం అయిపోతే స్వర్గం నుండి తను కూడా దూరం అయిపోతాడు. తర్వాత ప్రశ్నను యక్షుడు అడుగుతూ, మృతః కథం స్యాత్ పురుషః కథం రాష్ట్రం మృతం భవేత్ శ్రాద్ధం మృతం కథం వా స్యాత్ కథం యజ్ఞో మృతో భవేత్. ఓ యుధిష్ఠిర, మనిషి ఎలా మృతుడవుతాడు? ఒక దేశాన్ని మృతప్రాయంగా ఎప్పుడు వ్యవహరిస్తూ ఉంటాము? శ్రాద్ధం ఎప్పుడు మృతప్రాయమవుతుంది? యజ్ఞం కూడా ఎలా నష్టమవుతుంది అని ప్రశ్నించాడు. వీటికి వాస్తవంగా వీటి అర్థాన్ని తెలుసుకోవాలంటే దాని సమాధానం చూస్తే మాత్రమే ఆ ప్రశ్నల యొక్క చక్కటి అర్థం మనకు వస్తుంది. మొదటి ప్రశ్న మృతః కథం స్యాత్ పురుషః. ఇటువంటి 4 ప్రశ్నలు కూడా యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, మృతో దరిద్ర పురుషః మృతం రాష్ట్రమరాజకం మృతమశ్రోత్రియం శ్రాద్ధం
మృతో యజ్ఞస్త్వదక్షిణ. సామాన్యంగా వీటి అర్థాన్ని తెలుసుకుంటే దరిద్రుడైన పురుషుడు తను మరణించిన వాడితో సమానం. రాజు లేని రాజ్యం అది కూడా మృతప్రాయమే. శ్రోత్రియ బ్రాహ్మణుడు లేని శ్రాద్ధం కూడా మృతప్రాయమే. దక్షిణ లేని యజ్ఞము ఇది మృతప్రాయము అని చెప్పాడు. మొట్టమొదటిగా చూసుకుంటే దరిద్రుడైనటువంటి పురుషుడు మరణించిన వానితో సమానము. దరిద్రుడు అంటే భావదారిద్ర్యము అని అర్థం. వారి వారి యోగ్యతానుసారమైనటువంటి ధనాన్ని పొందినప్పటికీ కూడా దాన్ని దానం చేయని వాడు ఇక్కడ దరిద్రుడని అక్కడ చెప్పారు. అంటే తన దగ్గర కొన్ని కోట్ల కొలది సంపద ఉంటుంది, కానీ దాన్ని దానం చేయడు, ఇంకొకరికి సహాయం చేయడు. అటువంటి వాని దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం కూడా మృతప్రాయమే, వాడు మరణించినట్టే. కానీ బీదవాడుగా ఉంటాడు, వాడి యోగ్యతానుసారంగా వాడు 10 రూపాయలు 1 రూపాయి దానం చేసినా కూడా వాడి దగ్గర ఉన్నటువంటి సంపదలని కూడా సార్థకమై వాడు నిజంగా బతికినట్టు అని చెప్పకనే చెబుతున్నాడు యుధిష్ఠిరుడు. అలాగే రాజు లేని రాజ్యం మృతప్రాయం. రాజు అనేవాడు ఆత్మ లాంటివాడు. రాజ్యం అనేది శరీరం లాంటిది. ఆత్మ లేకుండా శరీరానికి ఏదైనా విలువ ఉంటుందా? లేదు కదా. అలాగే రాజ్యం అనేది ఉన్నది, దానికి రాజు లేకపోతే ఇది మృతప్రాయం. అలాగే మృతమ శ్రోత్రియం శ్రాద్ధం. శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండాలి. ఈ శ్రోత్రియ బ్రాహ్మణుని గురించి తర్వాత నిర్వచనం ఇవ్వబోతున్నారు. ఇతపూర్వం కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. శుద్ధియుక్తమైనటువంటి కర్మలను చేస్తూ మనోవాక్కాయముల ద్వారా శుద్ధంగా ఉన్నవాడే శ్రోత్రియుడని చెప్పాడు. అటువంటి శ్రోత్రియ బ్రాహ్మణుడు లేని శ్రాద్ధము ఇది మృతప్రాయము, అది వ్యర్థం. వాడు లేకుండా మనం శ్రాద్ధం చేస్తే అది వ్యర్థం. అలాగే మృతో యజ్ఞ స్వదక్షిణ. ఏదైనా యజ్ఞం చేసి, యజ్ఞం అంటే కేవలం ఏదో అలా అగ్నిని వెలిగించి అగ్నిలో ఆహుతి ఇవ్వడం మాత్రమే కాదు. మనం ఏ సత్కర్మలను చేసినా కూడా చివరికి యోగ్యుడైన వారికి యథాశక్తిగా దక్షిణనివ్వాలి. ఆ దక్షిణ ఇవ్వకుండా, ఉదాహరణకి ఎవరికైనా మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టామంటే శ్రోత్రియ బ్రాహ్మణుడికి భోజనం తర్వాత మన శక్తినుసారంగా, భోజనం మధ్యలోనే మన శక్తినుసారంగా దక్షిణ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మనం పెట్టినటువంటి కర్మ ఇది వ్యర్థమవుతుంది. ఆ విషయాన్ని చెప్పాడు. ఇక్కడ మృతమ శ్రోత్రియం శ్రాద్ధం అనే విషయంలో కూడా ఇంకొక చిన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే ఈ విషయాన్ని తర్వాత కూడా చెబుతారు. ఏ రోజైతే చక్కటి బ్రాహ్మణుడు దొరుకుతాడో ఆ రోజే శ్రాద్ధం చేయాలని ఆ విషయాన్ని తర్వాత ప్రస్తావన చేసుకుందాము. ఈ విధంగా 4 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత యక్షుడు మరొకసారి ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాది కిముదకం ప్రోక్తం కిమన్నం కించ వై విషం శ్రాద్ధస్య కాలమాఖ్యాహి తతః పిబ హరస్వచ. దిక్కు అంటే ఏది? ఉదకం అంటే ఏమిటి? అన్నమేమిటి? శ్రాద్ధానికి యోగ్యమైనటువంటి కాలం ఏమిటి అని 4 ప్రశ్నలను తను అడిగాడు. అందుకు యుధిష్ఠుడు సమాధానమిస్తూ సంతోదిక్ జలమాకాశం గౌరన్నం ప్రార్థనా విషం శ్రాద్ధస్య బ్రాహ్మణ కాల కథం వా యక్షమన్యసే. ఓ యక్ష, సత్పురుషులే దిక్కు, ఆకాశమే జలము, పృథివీ అన్నము, కోరికయే విషము, అలాగే బ్రాహ్మణుడే శ్రాద్ధానికి కాలము అని చెప్పారు. ఇక్కడ దిక్కు అంటే మనల్ని సన్మార్గంలో నడిపేదైతే దాన్నే దిక్కుగా వ్యవహరించారు. అందుకోసమే దిక్కు అంటే ఏమిటి అని ప్రశ్నించాడు యక్షుడు. దానికి సమాధానం ఏం చెప్పాడు యుధిష్ఠిరుడు? సత్పురుషులే దిక్కు. ఏ విధంగా అయితే అనేక పుష్పాలతో కలిసినటువంటి సూత్రం, సాధారణమైనటువంటి దారం, ఆ దారం కూడా ఏ విధంగా అయితే పరమాత్మ యొక్క కంఠాన్ని అలంకరిస్తుందో ఎవరైనా దారాన్ని ధరిస్తారా? లేదు కదా. కానీ పుష్పాల యొక్క సంగం చేత వాటిని ఏ విధంగా అయితే మనం ధరిస్తామో అదేవిధంగా సత్పురుషుల యొక్క సాంగత్యం వలన మనం కూడా ఉన్నతమైనటువంటి పదవులను పొందుతాం. ఉన్నత పదవి అంటే ఐహికమైనటువంటి పదవులు కాదు, మోక్షం అని అర్థం. అటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి సత్పురుషులే మనకు దిక్కు. మనం వ్యవహారం కూడా చెబుతూ ఉంటాం. నేను ఇదే చేస్తాను, నీకు తోచిన వారికి నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోమని మనం అంటూ ఉంటాం. ఆ దిక్కు అంటే అర్థం ఏమిటంటే మనకు సన్మార్గాన్ని చూపించేవారు, ఎటువైపు వెళితే మనము మోక్షాన్ని పొందుతామో అటువంటి ఉపదేశం చేసేవారే సత్పురుషులు, వారే దిక్కు అని యుధిష్ఠిరుడు చెప్పాడు. తర్వాత ప్రశ్న కిముదకం ప్రోక్తం. ఉదకం అంటే ఏమిటి అంటాను. అంటే ఉదకం అనేది ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నించాడు. దానికి యుధిష్ఠిరుడు జలం ఆకాశం. ఆకాశం అంటే జలము అంటే అర్థం ఏమిటంటే భూమిపైన ఉండేటువంటి నీరంతా కూడా బాష్పీకరణమై
పైన మేఘాల్లాగా ఆకాశంలో ఉంటుంది అని చెప్పాడు. అనగా ఉదకానికి ఆశ్రయమైనది మేఘాలు, ఆ మేఘాలన్నీ కూడా ఆకాశంలో ఉంటాయి. అలాగే కిమన్నం, అన్నం అంటే ఏమిటి అని చెప్పాడు. గౌహు అన్నం, భూమియే అన్నం. అన్నం అంటే కేవలం వరి పండించి ఆ వరి యొక్క నూకలను తినడం అవి మాత్రమే కాదు. ప్రాణులు దేన్నైతే ఆహారంగా స్వీకరించి వాటి ద్వారా తను తృప్తిని పొంది జవసత్వాన్ని పొందుతాయో వాటిని అన్నమని ఇక్కడ వ్యవహరించారు. అటువంటి అన్నాన్ని ప్రసాదించే భూమియే అన్నము అని చెప్పాడు యుధిష్ఠిరుడు. ప్రార్థనా విషం కించ విషం, విషమని దేనంటారు అంటే దానికి చెప్పాడు ప్రార్థనా విషం అంటే కోరిక. కోరిక ఎంతవరకైతే ఉంటుందో అంత తను కూడా విషాన్ని పొందినట్టే. ఈ కోరిక అనేది ఎంతకైనా ఆగదు. 100 రూపాయలు ఉన్నవాడికి 1000 రూపాయలు కావాలనిపిస్తుంది. 1000 రూపాయలు పొందిన తర్వాత ఈ విధంగా పెరుగుతూ పెరుగుతూ కొన్ని కోట్ల సంపదను పొందుతాడు. అంత పొందినా కూడా సమస్త ప్రపంచం కూడా నాదే అవ్వాలనే దుష్టమైన కోరిక. సమస్త ప్రపంచాన్ని పొందినా కూడా సత్యలోకం కూడా నాదెందుకు కాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా ఎందరో దాసుల యొక్క పద్యాల్లో మనం విని ఉంటాం. అటువంటి కోరిక ఇది విషము. అలాగే శ్రాద్ధం అంటే ఏమిటి అన్నాడు. అంటే శ్రాద్ధానికి కాలం ఏమిటి, దానికి అంటే ఇతపూర్వం చెప్పినటువంటి శ్లోకానికి సంవాద రూపంగా మనం ఈ విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. శ్రాద్ధస్య బ్రాహ్మణ కాలః అని చెప్పాడు. శ్రాద్ధే 3 ప్రశంసంతి కుతపాహ బ్రాహ్మణాః తిలాహ. శ్రాద్ధంలో ఖచ్చితంగా కూడా 3 ఉండాలట. అంటే మిగతా అన్ని కూడా ఉండవలసినదే. అందులోనూ కూడా విశేషంగా చక్కటి బ్రాహ్మణుడు, కుతపకాలం అనగా రోజు యొక్క మధ్యాహ్న కాలము, తిలాహ నువ్వులు. ఈ శ్రాద్ధస్య బ్రాహ్మణ కాలః అనే విషయానికి అర్థం ఏమిటి అంటే ఏ రోజైతే సత్పురుషుడు తను దొరుకుతాడో ఆ రోజే శ్రాద్ధం చేయాలి. మా గురువుగారు కూడా ఒక ఉదాహరణ చెప్పేవారు. పూర్వం ఒక కృష్ణాచార్యుల వారిని వారు ఉండేవారట. వారు తమ తండ్రి గారి యొక్క లేకపోతే తమ తల్లి గారి యొక్క కాలతిథిని, వారు మరణించిన తిథి రోజున ఎవరైనా సత్పురుషులు దొరికితే దొరక్కపోయినా ఏదో సాధారణంగా అలా జరిపేవారు. అకస్మాత్తుగా సత్పురుషులు దొరికితే ఆ రోజే వైభవంగా చేసేవారు. అలా దొరకకుండా ఏ రోజు సత్పురుషులు దొరుకుతారో ఆ రోజే శ్రాద్ధం చేసేవారంట. ఎందుకంటే వారి మాటను చెప్పేవారు. శ్రాద్ధస్య బ్రాహ్మణ కాలః, ఎంత శుద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు దొరుకుతాడో ఆ రోజే శ్రాద్ధం చేయాలి. తద్వారానే పితృదేవతలు తృప్తిని పొందుతారు అని యుధిష్ఠిరుడు కూడా ఇక్కడ సమాధానం ఇచ్చాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ తపః కిం లక్షణం ప్రోక్తం గౌతమశ్చ ప్రకీర్తితః క్షమాచ పరా ప్రోక్త కాచ హ్రీహి పరికీర్తిత. ఓ యుధిష్ఠిర, తపస్సు యొక్క లక్షణం ఏమిటి? దమం అంటే ఏమిటి? ఉత్తమమైన క్షమ యొక్క లక్షణం ఏమిటి? దేనిని సిగ్గు హ్రీహి అని అంటారు అని ప్రశ్నించాడు. దానికి యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ తపస్వధర్మవర్తిత్వం మనసో దమనం దమః క్షమాద్వంద్వ సహిష్ణుత్వం హ్రీరకార్య నివర్తనం. ఓ యక్ష, స్వధర్మానుష్ఠానమే తపస్సు. అన్నీ కూడా స్వధర్మానుష్ఠానం చేయడం కన్నా పెద్ద తపస్సు లేదనే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పారు. తర్వాత కూడా చెప్పుకోబోతున్నాం. దానికన్నా గొప్ప తపస్సు మరొకటి లేదు. క్షమ అంటే ఏమిటంటే మనసో దమనం దమః, మనస్సుని అదుపులో ఉంచుకోవడం అనేది దమము. అన్ని ఇంద్రియాలు ఒక ఎత్తు అయితే మనస్సు యొక్క నిగ్రహం మాత్రం చాలా కఠినమైంది. ఎందుకంటే అన్ని ఇంద్రియాలు మనం పరమాత్మ అన్ని ఇంద్రియాల ద్వారా అనగా చెవితో పరమాత్మ యొక్క కథలు వింటూ ఉన్నాం, కళ్ళతో పరమాత్మని చూస్తూ ఉన్నాం, నోటితో పరమాత్మ యొక్క వాక్కులను చెబుతూ ఉన్నాం, చేతులు కూడా పరమాత్మని సేవిస్తున్నాయి. కానీ మన మనస్సు ఎక్కడ ఉన్నది అనేది ముఖ్యం. మన మనస్సు మాత్రం ఎక్కడో ఉంటుంది, చెయ్యరాని పనులు చేస్తూ ఉంటుంది మనస్సు. అందుకోసమే మానసికమైనటువంటి శుద్ధి కూడా చాలా ముఖ్యమైనది. అందుకోసమే మనసో దమనం దమః, మనస్సును అదుపులో ఉంచుకోగలగడం కూడా దమము. క్షమ అంటే ఏమిటి అని అడిగాడు. అందుకు శీతోష్ణాది ద్వంద్వాలను లేకపోతే సుఖ దుఃఖాలను అన్నిటినీ కూడా సమానంగా స్వీకరించాలి. శీతమైన ఉష్ణమైన, సుఖమైన దుఃఖమైన వాటిని సమానంగా స్వీకరించడమే దీన్నే క్షమ అని అంటారు. హ్రీరకార్య నివర్తనం. ఎవరైనా ఏదైనా తప్పు పని చేస్తే మనం వారిని దూషిస్తూ ఉంటాం. నీకు సిగ్గు లేదా అని అర్థం. సిగ్గు లేదా మనం దూషిస్తూ ఉంటాం కదా. దానికి కారణం ఏమిటి అంటే ఏదైనా తప్పుడు పని చేయాలంటే సిగ్గుపడాలి.
అలా సిగ్గుపడి ఆ సిగ్గుపడుతూ అయినా కనీసం తను తప్పు చేయకుండా ఉంటాడు కాబట్టి అటువంటి హ్రీహి, అటువంటి సిగ్గు అనేది ఆ ఆకర్షణీయమైనటువంటి కార్యాలకు దూరంగా ఉండటమే లజ్జ. ఆకర్షణీయ కార్యము, అందులో కూడా అధర్మంతో కూడినది కాబట్టి దాని ద్వారా దూరం ఉండాలి. అది చేస్తే నేను ఎక్కడ అవమానాన్ని పొందుతానో, ఎక్కడ అధర్మాన్ని ఆచరించినట్టు ఉంటుందో అనే భావనతో వాటి ద్వారా నేను దూరం ఉండాలి. దాన్నే హ్రీహి అని అంటారు అని సమాధానమిచ్చాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్ కశ్యమశ్చ ప్రకీర్తితః దయాచకా పరాప్రోక్త కిం చార్జవ ముదాహృతం. ఓ యుధిష్ఠిర, జ్ఞానం అంటే ఏమిటి, శమం అంటే ఏమిటి, దయ యొక్క లక్షణమేది, రుజు ప్రవర్తనకు లక్షణమేది అని ప్రశ్నించాడు. దీనిలో జ్ఞానం అంటే విషయం తెలుసు, శమ అంటే ఆ విషయం కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, దయ గురించి కూడా తెలుసు. రుజు ప్రవర్తన అంటే నిఖచ్చిగా ఉండడం అని అర్థం. అనగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడిచేదే దాన్నే రుజు ప్రవర్తన అంటారు. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అని మనం ఇప్పుడు వ్యవహరిస్తూ ఉంటాం, దాన్నే రుజు ప్రవర్తన అంటారు. దాని యొక్క లక్షణం ఏమిటి అని తను ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠుడు సమాధానమిస్తూ, జ్ఞానం తత్వార్థ సంబోధ శమశ్చిత్త ప్రశాంతత దయా సర్వసుఖైషిత్వం ఆర్జవం సమచిత్తత. ఓ యక్ష, పరమాత్మ తత్వానికి సంబంధించిన అవగాహనయే జ్ఞానం అని అంటారు. ఎందుకంటే మన సంప్రదాయంలో ఒక మాటను చెబుతారు, రుగాద్య అపరావిద్యాః యదా విష్ణోస్తు వాచకాః తాయేవ పరమావిద్యాః యదా విష్ణోస్తు వాచకాః అని. అంటే రుగాది సమస్త వేదాలన్నీ కూడా ఎప్పుడైతే పరమాత్మను అవన్నీ కూడా బోధిస్తాయో అప్పుడు వాటిని పరవిద్యలోనంటారు. కానీ రుగాదుల వలన మనకెప్పుడైనా, అంటే రుగాదులు ఎప్పుడూ కూడా పరమాత్మ తత్వాన్నే బోధిస్తాయి. అలా కాకుండా అవన్నీ కూడా వ్యావహారికంగా ఉన్నాయి, వ్యావహారికమైనటువంటి విషయాల్ని బోధిస్తున్నాయి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో వాటి వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. అందుకోసమే వాటిని అపర విద్యలు అంటారు. ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని బోధించవో అప్పుడు అవి అపర విద్యలైపోతాయి. అందుకోసమే జ్ఞానం తత్వార్థ సంబోధ, పరమాత్మ తత్వానికి సంబంధించిన అవగాహనయే దాన్నే జ్ఞానమని పిలుస్తారు. శమశ్చిత్త ప్రశాంతత, ఎప్పుడు కూడా మనస్సు సమాధానంగా ఉండాలి. దానికన్నా గొప్ప శమం అనేది లేదు. దయా సర్వసుఖైషిత్వం, అందరి సుఖాన్ని కోరుకోవటం, ఇదే ఉత్తమమైనటువంటి దయ. మనం ప్రతిరోజు కూడా చెబుతూ ఉంటాం, సర్వే జనా సుఖినో భవంతు అని. సర్వే జనా అంటే అర్థం ఏమిటంటే ఎక్కడో అందరిపైన బాంబులు వేసేవారు అటువంటి వారు కాదు. వారు కాకుండా మిగతా ఎవరైతే సజ్జనులు ఉన్నారో వారే సర్వే జనా, అటువంటి వారందరూ కూడా సుఖంగా ఉండాలి అని మనం కోరుకోవాలి. ఇటువంటిదే ఈ భావననే దయ అని పిలిచారు. ఆర్జవం సమచిత్తత, సమచిత్తం, ఇతపూర్వం చెప్పిన విధంగానే శీతోష్ణాదులన్నీ కూడా సమానంగా స్వీకరించేదే, దీన్నే రుజు ప్రవర్తన, ఆర్జవము అని చెప్పారు. తర్వాత ప్రశ్నలను యక్షుడు అడుగుతూ, కశ్శత్రుర్దుర్జయ పుంసాం కశ్చ వ్యాధిరనంతకః కీదృశ్చ స్మృతః సాధుః అసాధు కీదృశ స్మృతః. అజయుడైనటువంటి శత్రువు ఎవరు, అనంతమైన వ్యాధి ఏది, సాధువని ఎవరిని మనం చెప్పవచ్చు, అసాధు అని ఎవరిని అనాలిని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠుడు సమాధానమిస్తూ, క్రోధ సుదుర్జయ శత్రు లోభో వ్యాధిరనంతకః సర్వభూతహిత సాధు అసాధు నిర్దయ స్మృత. క్రోధమే మనిషికి జయింపరాని వస్తువు, శత్రువు. లోభం అనేదే అనంతమైనటువంటి వ్యాధి. అన్ని ప్రాణులు కూడా మేలు చేసేవాడే సాధువు, అలా చేయనివాడు అనగా ప్రాణుల పట్ల దయలేనివాడే అసాధువు అని చెప్పాడు. అందులో మొదటిది క్రోధమే. మనం ఎందరినో జయించి ఉంటాం, కానీ మనస్సులో ఉండేటువంటి క్రోధాన్నే మనం జయించలేకపోతూ ఉంటాం. అందుకోసమే మన్యుసూక్తం యొక్క చివరి భాగంలో చెబుతారు, భియం దదానాః హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం. ఓ పరమాత్మ, బయట ఉండేటువంటి శత్రువులను మేము ఏదో ఆయుధాలను ప్రయోగించి వారిని మనం సంహరించి తద్వారా మనం జయాన్ని ఉండవచ్చుగాక, కానీ మన మనసులో ఉండేటువంటి క్రోధాలను ఇంకా నేను జయించలేదు కదా, అటువంటి వారిపైన జయాన్ని పొందేటువంటి సామర్థ్యాన్ని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అందుకోసమే క్రోధం కన్నా గొప్ప శత్రువు మనకు లేదు. అన్నిటికన్నా పెద్ద వ్యాధి ఏమిటో తెలుసా? లోభము. లోభము అంటే
తన దగ్గర ఉండేటువంటి పదార్థాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదు అనే ఇది కాదు. తన దగ్గర ఉన్న వస్తువుకు తను సమాధానాన్ని చెందక పరుల దగ్గర ఉండేటువంటి వస్తువు పైన వ్యామోహాన్ని పొందటమే ఇక్కడ లోభంగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి లోభము ఇది పరిహరింపరాని వ్యాధి. అన్ని ప్రాణులకు కూడా మేలు కోరేవాడే సాధువు. ఇదపూర్వం మనం చెప్పుకున్నాం. సమస్త వేదాలు కూడా లోక కళ్యాణాన్నే చెప్పాయి. అటువంటి వాడివే, అటువంటి కోరికలు కలిగిన వాడే సాధువు. ప్రాణుల పట్ల దయలేని వాడే అసాధువు అని యుధిష్ఠిరుడు సమాధానమిచ్చాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, కోమోహ ప్రోచ్యతే రాజన్ కశ్చమాన ప్రకీర్తితః కిమాలస్యం చ విజ్ఞేయం కశ్చ శోక ప్రకీర్తితః. ఓ యుధిష్ఠిర, మోహం అంటే ఏమిటి? మానమని దేనినంటారు? ఆలస్యం అంటే ఏమిటి? శోకం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, మోహోహి ధర్మ మూఢత్వం మానస్త్వాత్మాభిమానిత ధర్మ నిష్క్రియతాలస్యం శోకస్త్వజ్ఞానముచ్యతే. ధర్మాన్ని తెలియకపోవడమే మూఢత్వం. ఈ కాలంలో మనం పిల్లలకి ఎన్నో గ్రంథాలు చెబుతూ ఉంటాం. ఉదాహరణకి వారు ఏదైనా విద్యని అభ్యసిస్తుంటే ఆ గ్రంథాన్ని మొత్తాన్ని కూడా బట్టి కొట్టి ఉంటారు. కానీ వాస్తవంగా మనం పిల్లలకి తెలపాల్సింది ధర్మం గురించి. దేని ద్వారా అయితే లోకమంతా కూడా సుసంపన్నంగా ఉండగలదో దాన్నే ధర్మం అని అంటారు. అటువంటి ధర్మాన్ని తెలియకపోవటమే దాన్నే మూఢత్వం అని అంటారు. అలాగే ఆత్మాభిమానమే మానము. తన గురించి సరిగ్గా తెలుసుకుని, తన యోగ్యతను తెలుసుకుని, తన యోగ్యతానుసారంగా ప్రవర్తించేవాడే ఆత్మాభిమానాన్ని పొందినట్టుగా. దాన్ని దురభిమానము కాదు, అలాగే తన గురించి తక్కువగా తెలుసుకోవడం కూడా కాదు. తన యోగ్యతానుసారంగా తన గురించి తను తెలుసుకోవాలి. దాన్నే ఆత్మాభిమానం అంటారు. దీన్నే మానమని అంటారు. ఆలస్యం అంటే ఏమిటని ప్రశ్నించాడు. ధర్మాన్ని పాలించకపోవటమే ఆలస్యం. ఇప్పుడు సరిగ్గా కార్తీక స్నానాలు ప్రారంభమయ్యాయి. కార్తీక స్నానం చేయాలంటే ఉదయం పూట చేయాలి. కానీ ఉదయం పూట కాస్త చలిగా ఉంటుంది. ఈ కాలంలో, ఇటువంటి సందర్భంలో, ఈ చలికాలంలో చన్నీటితో స్నానం చేయడం అనేది కఠినం. కానీ ధర్మం చెప్పింది కదా, అది ధర్మం కదా. ఆ విధంగా అనగా చలి అనే అనేక కారణాల యొక్క ఆలస్యం వలన మనం ఆ కార్తీక స్నానాదులను చేయకపోవటం, కార్తీక స్నానం కానీ, ఏకాదశి ఉపవాసం కానీ, పరమాత్మ యొక్క ఆరాధన కానీ, అతిథి సత్కారం కానీ, గోసేవ కానీ, వీటిని మనం ఆచరించకపోవటమే. వాటికి పలు కారణాలు చెబుతాం. ఆ ఏ కారణం కూడా సరి అయిన కారణం కాదు. ధర్మం అంటే దాన్ని ఆచరించవలసినదే. దానికి సాకుగా చెబుతూ మనం ఏదైతే కారణాలు చెబుతామో దాన్నే ఇక్కడ ఆలస్యం అని చెప్పారు. అలాగే శోకం అంటే ఏమిటని ప్రశ్నించాడు. దానికి అజ్ఞానం. నాయనా, నీకెన్నో కష్టాలు ఉండవచ్చుగాక, దానికోసం నీవు ఇప్పుడు ఏడుస్తున్నావా? వాస్తవంగా నీకున్నటువంటి కష్టం ఏమిటో తెలుసా? సంసారము. ఈ సంసారం నీతో ఎప్పటి నుండి ఉంది? అనాది కాలం నుండి ఉంది. అనాది కాలం నుండి కూడా ఉన్నది. అనాది కాలం నుండి కూడా నీతో ఉండేటువంటి శోకం గురించి ఆలోచించకుండా, దాని గురించి శోకించకుండా, ఏదో చిన్న చిన్న కారణాల వల్ల నీ శోకిస్తున్నావు కదా, ఇటువంటి అజ్ఞానమే నీ శోకము అని ఆ యుధిష్ఠుడు చెప్పాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నలను తర్వాత వాటికి ఇచ్చేటటువంటి సమాధానాలను కూడా మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.